అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం అద్దంకి మండలంలోని వెలమవారిపాలెం, జమ్మలమడక, కొత్తూరు గ్రామాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల అమల్లో భాగంగా కొప్పిరపాడు నుంచి జమ్మలమడక వరకు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అలాగే కొత్తూరు గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడక, వెలమవారిపాలెం ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఖర్చులను తగ్గించి స్వయం విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరించారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 3 గ్రామాల్లో 800కు పైగా విద్యుత్ స్తంభాలను మార్పిడి చేయడంతో పాటు లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా 3 గ్రామాల పరిధిలో 200 ఉచిత రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే పీఎం సూర్యఘర్ పథకం కింద మరిన్ని సోలార్ యూనిట్లను అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇది చేసింది నువ్వు కాంట్రాక్ట్ నువ్వు చేపినాం కాదంట్లా ఇది ఇప్పుడు కాదు, ముందు రోజు చూసుకోవాలి. పట్టుకో, దీనికి మన గవర్నమెంట్ 1,18,000 పడుతున్నాం. అర్థమైందా? మనం చేయకుండా మనం చేసుకోలేదని పని చెడిపోయింది. ఆ ముందు లాపన భయం ఇది కింద కలిపేసామా మనం? కలిపేసాం. వీళ్ళకి తెలుసా? మీరు జాగ్రత్త వాడతారని ఆడవాళ్ళు చేయించు. కానీ ఆ ప్రాసెస్ చేయలేదు అనుకుంటున్నా. ఎందులో కన్నాలు అప్పుడే మీకు చేపడుతున్నావు కూడా ఈ పైప్ పెట్టి కొట్టే సరిపోయిందా? పొద్దున కానీ సాయంత్రం కానీ క్లీన్ చేసుకోవాలి. ఎండలో చేయకూడదు. అర్థమైందా? నీడ ఉన్నప్పుడు సరిపోతాయింది. ఎందుకు ఆయన పేరు కాబట్టి వేసేవాళ్ళం. ఒక ఊళ్ళో 280 ఫోన్ చేసాం. పెద్దజమ్మ మనకు 260 వేసాం. మీ ఊళ్ళో 210. అవసరమైతే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం. అవసరమైతే పోల్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ముందే అన్ని చేసి వెళ్ళిపోయారు అనుకున్నా. చేసి అన్ని అదంతా కంప్లీట్ అయింది. పోల్స్ అన్ని వేశారు కదా. ఇప్పుడు వెలవారిపాలెం కానీ, పెద్దజమ్మవాడి కానీ, కొత్తూరు, నేను వచ్చే 3 ఊర్లు దాదాపు ఒక ఊర్లో 282 పోల్స్ వేసాం. పెద్దజమ్మవాడిలో 260 వేసాం. మీ ఊళ్ళో 210. మొత్తం 750 అయింది. 600, 700, 622, 1,20,000 లక్షలు కంపెనీ సీసీ రోడ్డు మెయిన్ రోడ్డు కూడా కలుపుకోనా? మెయిన్ రోడ్డు కూడా కలుపుకొని 1,20,000 లక్షలు కలిసి పెట్టాము. 1,350 మీటర్లు చేసాం మన ఊళ్ళో పని. నాబార్డులో తార్ రోడ్ వేసాం. కొప్పలపాడు రూటు, జమ్మలమడక, మన కొత్తూరు, వెలవారిపాలెం మీదుగా 4.75 కోట్లు, 8.2 కిలోమీటర్లు రోడ్డు వేసాం. మొత్తం తార్ రోడ్డు వేసాము. ఇది 4,75 లక్షలు, అదొక 1,20,000 లక్షలు. అంటే 5-6 కోట్లు కలిసి పెట్టాం సీసీ రోడ్డు. దీనికి ఇది కాకుండా స్తంభాలు వేసాం. మొత్తం ఎన్ని స్తంభాలు వేసాం? 210 స్తంభాలు కొత్త వేయించాం కూడా చేశాం.
మీరు దగ్గర నుండి చేయించుకోండి పని. నువ్వే దగ్గర నుండి మొత్తం ఇల్లంతా రాసి తిన్నారు. ఎస్సీ గారి దగ్గర కూర్చొని, డీ గారి దగ్గర కూర్చొని మొత్తం నీళ్ళు పోతాయి. అవి కొన్ని ఊళ్ళో నీళ్ళు పోతాయి. మొత్తం మీ మూడు మొత్తం కంప్లీట్ చేయాలి. 200 యూనిట్ ఫ్రీ పవర్ కాల్చుకుని వాళ్ళందరూ చేస్తున్నాం, మొత్తం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక 10 రోజులు నేను కేరళ మంత్రి వస్తే మాట్లాడాము, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. బీసీలకు సంబంధించి కూడా ఇళ్ళకి 78,000 సెంట్రల్ గవర్నమెంట్, 60,000 సెంట్రల్ గవర్నమెంట్, ఒక 20,000 మన స్టేట్ గవర్నమెంట్, మొత్తం 60, 70, 80 పోతే మిగతా బ్యాలెన్స్ కరెంట్ బిల్లు లోన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది చేసి అది కూడా బీసీలకు కూడా ఇస్తాం. ఇది తొందరగా చేస్తే మన కనెక్షన్ తొందరగా చేసి, మన జిల్లా తొందరగా చేస్తే బీసీలు కూడా మనం తొందరగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంత ఖర్చు పెడతాం, పవర్ మీద ఇంత ఖర్చు పెడతాం. అర్థమైందా? రోడ్లు వేసాము. మీరు జాగ్రత్త ఊర్లో రాజకీయం అందరూ కలిసి చేయండి. 4 ముక్కలు చేయవాలి. నా పని నేను చేస్తాను, మీ పని మీరు జాగ్రత్త చేయండి. ఓకేనా? ఒక 7 ట్రాన్స్ఫార్మర్లు పెట్టాం. మొత్తం కలిపి ఎంత ఖర్చు అయింది? మొత్తం ఈ వ్యవహారం 90 లక్షలు, ఈ ఊరు 71 లక్షలు, పల్లెలు వచ్చేసరికి 72 లక్షలు, 3 ఖర్చు పెట్టాం. సోలార్ మొదలు పెట్టాం. చేయటం ఈ ఊర్లో ఎంతమంది చేసాం? అదేవిధంగా ఆర్డిఎస్ఎస్లో ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 750 నుంచి 800 పోల్స్ మార్చాము. లో వోల్టేజ్ లేకుండా డిటిఆర్లు మొత్తం ట్రాన్స్ఫారాలు పెంచడం ఇచ్చాము. అదేవిధంగా సూర్య గారి ద్వారా దాదాపు 3 గ్రామాల్లో ప్రజలకు దాదాపు 150 నుంచి 200 మందికి సూర్య గారు చేసాం. ఇంకా ఎక్కువ మంది చేయమని అడుగుతున్నారు, ఇక్కడ తప్పకుండా చేస్తాం. జమ్మల మడక కాలనీ కానీ, ఎస్సీ కాలనీస్ కానీ, కలవారిపాలెం కానీ, అట్లా మన కొత్తూరు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ కార్యక్రమం పెట్టి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటాం ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.